హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా హోమ్ మేకర్. నేను మీ సుమా శ్రీధర్. ఇంతకీ సంక్రాంతికి పిండి వంటలు స్టార్ట్ చేశారా అండి? స్టార్ట్ చేస్తే మీరు ఏ పిండి వంటతో స్టార్ట్ చేశారో కామెంట్ చేసి చెప్పండి. నేనైతే చక్రాలతో మొదలు పెట్టానండి. మా ఊర్లో మేము వీటిని చక్రాలు అంటాము. మీరు ఉండే ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి. ఇంకా మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేసి చెప్పండి. కొంతమంది జంతికలు అంటారు, ఇంకొంతమంది ఏమో మురుకులు అంటారండి. పేరు ఏదైనా సరే కరకరలాడుతూ క్రిస్పీగా ఉండే ఈ చక్రాలను అయితే మనం ఇప్పుడు తయారు చేసుకున్నాము. చాలా సింపుల్ ప్రాసెస్ లో ఒక పిండి కలుపుకుంటే చాలండి 4 రకాలుగా తయారు చేసుకునే చక్రాలను నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అచ్చం పల్లెటూరులో చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు ఎలా తయారు చేసేవాళ్ళో ఆ మెథడ్ లో చేస్తున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక పెద్ద బేషన్ తీసుకొని బేషన్ లోకి బియ్యాన్ని తీసుకోవాలండి. నేను ఇక్కడ చూపిస్తుంది సోలా. నేను ఇక్కడ 4 సోళ్ల బియ్యాన్ని అయితే తీసుకున్నానండి. అంటే 2 కేజీలు బియ్యం అనమాట. నేను ఇక్కడ రేషన్ బియ్యం ఏమీ తీసుకోలేదండి, నార్మల్ బియ్యమే తీసుకున్నాను. రేషన్ బియ్యం నా దగ్గర అవైలబుల్ గా లేవు. మీరు రేషన్ బియ్యంతో అయినా చేసుకోవచ్చు, మంచి టేస్ట్ గా ఉంటాయి. ఇంకొక గిన్నె తీసుకొని ఇంకొక గిన్నెలోకి 2 సోళ్ల పచ్చిపప్పు తీసుకోవాలండి. 2 సోళ్లు అంటే 1 కేజీ పచ్చిపప్పు. నేను ఇక్కడ 2 కేజీల బియ్యానికి 1 కేజీ పచ్చిపప్పు తీసుకొని ఎండలో 2 అవర్స్ పాటు ఎండ పెట్టుకున్నానండి. ఇలా ఎండ పెట్టుకుంటే మనకి పిండి మర వేసేటప్పుడు పిండి బాగా మెత్తగా నూక ఏమీ లేకుండా వస్తుందండి. ఇక్కడ మీరు పచ్చిపప్పు ప్లేస్ లో శనగపిండి అయినా తీసుకోవచ్చండి. మీ ఎక్కువ శనగపిండి అవుతుంది అనుకుంటే 1 కేజీకి 1/2 కేజీ పచ్చిపప్పును తీసుకోవచ్చు. ఇలా బాగా ఎండిన తర్వాత పిండి గిన్నె దగ్గరికి తీసుకెళ్లి పిండి పట్టించుకొచ్చుకోవాలండి. మా చిన్నప్పుడు అయితే పండగలు వస్తే చాలండి పిండి గిన్నెలు ఖాళీగా ఉండేవే కాదు. మా చెల్లి నేను నువ్వెళ్ళు అని చెప్పుకునే వాళ్ళము. అలా వెళ్ళినా కానీ సరే పిండి గిన్నెలు ఖాళీ లేక రేపు రండి, ఎల్లుండి రండి అని చెప్పేవాళ్ళు. అంత డిమాండ్ గా ఉండేదండి అప్పుడు. మీరు చిన్నప్పుడు ఇలాంటివి ఫేస్ చేస్తుంటే కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు ఇలా మెత్తగా పిండి పట్టించుకున్న తర్వాత పిండిని కంపల్సరీగా జల్లించుకోవాలండి. ఏమైనా కొంచెం అరాకొర నూక ఉంటే జల్లించుకుంటే వచ్చేస్తుంది. ఇలా పిండిని మొత్తం జల్లించుకున్న తర్వాత నాకైతే ఇంత నూకైతే వచ్చిందండి. దాదాపు 100 గ్రాముల దాకా నూకొచ్చింది. చూడండి, ఇంత నూకతోనే మనం చక్రాలు చేసామనుకోండి, చక్రాలు గుల్లగా రావండి. అందుకే కంపల్సరీగా జల్లించుకోవాలి పిండిని. ఇలా జల్లించుకున్న పిండిలోకి 3 టేబుల్ స్పూన్లు ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల దాకా కారము, వాముని 1 టేబుల్ స్పూన్ తీసుకొని ఇలా చేతితో నలుపుకొని వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది పిండికి పడుతుంది. ఇప్పుడు ఇందులోకి 100 గ్రామ్స్ వెన్నని కానీ బటర్ని కానీ కాగబెట్టుకున్న నూనెని కానీ వేసుకోవచ్చండి. ఇలా వేసుకోవటం వలన మనకి జంతికలు చక్రాలు గుల్లగా కరకరలాడుతూ వస్తాయండి. ఇప్పుడు ఈ బటర్ని కూడా యాడ్ చేసి మొత్తాన్ని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా చేతితో కలుపుకోవాలి. కారం వెన్న పిండికి బాగా పట్టించాలండి. బాగా పట్టించిన తర్వాత ఇలా ప్రెస్ చేసుకొని చూస్తే ఈ కన్సిస్టెన్సీ వస్తే మనం వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ పిండికి పర్ఫెక్ట్గా సెట్ అయినట్టు. ఇప్పుడు ఇందులోకి కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మొత్తాన్ని కలుపుకోవాలి. నీళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవద్దండి, కొంచెంగా యాడ్ చేసుకుంటూనే కలుపుకోవాలి. వాటర్కి కొలత ఏమీ ఉండదండి. మన పిండి కన్సిస్టెన్సీని బట్టి మనం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా రౌండ్ బాల్ లాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా నొక్కి చూస్తే ఇలా సాఫ్ట్గా ఉంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు దీనిపైన ఒక క్లాత్ని పిండి కప్పుకోవాలండి. తడి క్లాత్ని ఇలా కప్పటం వలన పిండి ఎండిపోకుండా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు చక్రాల గిద్దలు తీసుకోవాలండి. మేము వీటిని చక్రాల గిద్దలు అంటాము. వీటికి ఇలాగా ప్లేట్స్ వస్తాయండి. మనకి ఇష్టం వచ్చిన షేప్ వేసుకోవచ్చు. వీటన్నిటితోనే ఇప్పుడు నేను రకరకాల చక్రాలను అయితే తయారు చేస్తాను. ఇప్పుడు ఇలాంటి చక్రాల గిద్దలకి ఆయిల్ని అప్లై చేసుకోవాలండి. ఇక్కడ లోపల బయట సైడ్ పార్ట్లో ఆయిల్ అప్లై చేసుకుంటే పిండి గిద్దలకు అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ పైన చిన్న ముద్దలను తీసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకొని ఈ చక్రాల గిద్దల్లోకి వేసుకోవాలి. మన చేతికి ఎంత పిండి అయితే వస్తుందో అంత ముద్దను తీసుకొని గిద్ద లోపలికి వేసుకొని పైది కూడా పెట్టేసుకొని ఇలా క్లాత్ పైన చక్రాలను అయితే వేసుకోవాలండి. మీరు డైరెక్ట్ గా వేసుకోగలము, ఆయిల్ వేడి తట్టుకోగలము అనుకున్నా డైరెక్ట్ గా ఆయిల్లోకి కూడా డిప్ చేసుకోవచ్చు అండి. వేయలేము, చేతికి సెగ తగులుతుంది అనుకుంటే ఇలాగ క్లాత్ పైన వేసుకొని వాటిని తీసి ఆయిల్లోకి డిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ఉంచి ఇదిగో చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మనం చక్రాలను అయితే వేసుకోవాలి. అవేనండి జంతికలు. ఆయిల్ అనేది మరీ వేడిగా ఉండకూడదు, అలా అని మరీ చల్లగా ఉండకూడదండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా చక్రాలను అయితే ఒత్తుకోవాలి. నేను డైరెక్ట్గా ఆయిల్లోనే వేసేస్తున్నానండి.
రకరకాల చక్రాలు వేస్తానని చెప్పాను కదా, ఇది మొదటి రకం అండి. అందరూ ఎప్పుడు చేసుకునే షేపు. ఇంకొక షేప్ కూడా ఉందండి, అది వచ్చేసి పూస అండి. పూస చక్రాలు అంటారు, సన్నగా ఉంటాయి ఇవి. ఈ పిండిని మనం మామూలు చక్రాల పిండి కంటే కొంచెం పలుచగా కలుపుకుంటేనే ఈ సన్నటి పూస అనేది వస్తుందండి. ఆయిల్లో అలా వేయంగానే ఇలా ఫ్రై అయిపోతాయండి, వెంటనే తీసేసుకోవాలి. ఇది ఒక టైప్ అండి, వీటిని పూస అంటారు. ఇంకొక టైప్ వచ్చేసి రిబ్బెన్ అండి. రిబ్బెన్ చక్రాలు, రిబ్బెన్ జంతికలు, ఇవి కూడా చాలా టేస్టీగా కరకరలాడుతూ ఉంటాయండి. వీటిని కూడా ఆయిల్లోకి వేసుకొని ఇలా బబుల్స్ అన్ని పోయిన తర్వాతనే తీసుకోవాలి. అలా బబుల్స్ పోతేనే మనకి బాగా పర్ఫెక్ట్ గా ఫ్రై అయిపోయినట్టు. మీకు ఇలా వేసుకుంటే వేడి తగులుతుంది అనుకుంటే ఇలాగా గెరిటె పైన అయినా వేసుకొని ఆయిల్లోకి డిప్ చేసుకోవచ్చండి. ఇది ఇంకొక మెథడ్. మా అమ్మాయి స్టార్ షేప్లో ఉన్నది వేయమన్నదండి, స్టార్ షేప్లో ఉన్నది వేస్తున్నాను. ఈ ఇయర్ అయితే నేనే చక్రాలు చేస్తున్నానండి. ప్రతి సంవత్సరం మా అత్తయ్య కానీ అమ్మ వాళ్ళు కానీ ఊరి నుంచి పంపించేవాళ్ళు. వాళ్ళు పంపిస్తానన్నారు కానీ నేను వీడియో కోసం నేనే తయారు చేశాను. ఫస్ట్ టైం అయినా సూపర్గా వచ్చాయండి. ఎప్పుడు చేస్తుంటే చూస్తూ ఉంటాను కానీ నేను ఎప్పుడు చేయలేదండి. ఈసారి నేనే దగ్గరుండి చేశాను, చాలా బాగా వచ్చాయి. లాస్ట్లో పిండి మిగిలిపోతే ఇలా పకోడీలు వేశానండి. ఎంతో కష్టపడి ముందు చేసిన అన్ని చక్రాల కంటే ఈ 4 పకోడీకే సపరేట్గా ఫ్యాన్స్ ఉంటారండి. చాలా బాగుంటాయి కదా ఇలా వేసుకుంటే. మీరు ఎప్పుడైనా ఇలా వేసినప్పుడు అమ్మ వాళ్ళు చూసారో కామెంట్ చేసి చెప్పండి. నేను తయారు చేసిన 4 రకాల చక్రాలు, సన్నపూస, స్టారు, ఇంకా రిబ్బెను, అలానే నార్మల్ చక్రాలు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.